హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్పెషల్ హెల్త్ బులెటిన్ విజయవాడ నుంచి అందిస్తున్నాము. నేను దీప్తి. ఈ రోజు మన హెల్త్ బులెటిన్ లో మనతో మాట్లాడడానికి 49 హాస్పిటల్ నుంచి వీ హ్యావ్ విత్ us డాక్టర్ సుమవర్ష గారు, ఎంఎస్ ఓబీజీ, డిఎన్బి ఓపీ, చీఫ్ ఫెలోషిప్ ఇన్ రిప్రొడక్టివ్ మెడిసిన్. సంతానలేమి సమస్య ఇవాళ రేపటి రోజుల్లో ఎంత పెద్ద సమస్యగా మారుతుందో మనందరికీ తెలుసు. మేబీ బికాస్ ఆఫ్ ఫుడ్, మేబీ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్, మేబీ బికాస్ ఆఫ్ మెనీ అదర్ రీజన్స్. అయితే వీటి గురించి డీటెయిల్డ్ గా మనతో మాట్లాడడానికి ఈ రోజు మన షోలో వీ హ్యావ్ డాక్టర్ సుమవర్ష గారు. హలో మేడం. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు మేడం మీరు. సేమ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. బట్ కమింగ్ టు అవర్ టాపిక్ టుడే, బేసికల్ గా ఈ సంతానలేమి సమస్య అన్నది ఇవాళ రోజుల్లో చాలా ఫ్రీక్వెంట్ గా మనం చూస్తున్నాము. గెట్టింగ్ ఆన్ టు ది సబ్జెక్ట్, ఎక్కువ సార్లు అబార్షన్స్ అవుతూ ఉంటే అలాంటి వాళ్ళు ఏం చేయాలి? సో రికరెంట్ అబార్షన్స్ అయ్యే వాళ్ళకి మనము ఎందుకు అవుతుంది అనేది ఫస్ట్ ఇవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. సో అబార్షన్స్ అనేవి ఏ నెలలో అవుతుంది ఫస్ట్ అది మనం చూసుకోవాలి. ఫస్ట్ 3 monthsలో ఎక్కువ కామన్గా జను లోపాల వల్ల అబార్షన్స్ అవుతుంటాయి. అండ్ 3వ నెల దాటిన దగ్గర నుంచి గర్భసంచి ద్వారం లూజ్గా ఉండడం వల్ల ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇవి కాకుండా కొంచెం హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నా కూడా అబార్షన్స్ అవుతాయి. సో ఎందువలన అబార్షన్స్ అవుతున్నాయి అనేది ఇవాల్యుయేట్ చేయాలి. జెను టెస్ట్ చేస్తాము, హిస్ట్రోస్కోపీ అనే టెస్ట్ చేస్తాము. సో రికరెంట్ అబార్షన్స్కి మనం చేయాల్సిన టెస్ట్లన్నీ చేసి ఏ ప్రాబ్లం ఉందో చూసి దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుతాం. బట్ బేసికల్ గా పెళ్ళైన వెంటనే గర్భం రాలేదు అని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. ఎంత పీరియడ్ దాకా వెయిట్ చేస్తే వాళ్ళకి గర్భం రాలేదు అన్నది మనం అర్థం చేసుకోవచ్చు? సో ఒక 1 year పాటు హస్బెండ్ వైఫ్ ఒక 1 year పాటు రెగ్యులర్గా కలిస్తే అయినా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోతే మనం సంతానలేమి అని మనం గుర్తించి ఇవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. పెళ్ళైన వెంటనే గర్భం రాలేదు అని అంటే మీరు చెప్పిన కొంత పీరియడ్ అయిన తర్వాత ఎప్పుడు కాంటాక్ట్ చేయాలి? 1 year అవ్వగానే వాళ్ళకి మనం కాంటాక్ట్ చేయాలి. వాళ్ళకి బేసిక్లీ మేము హిస్టరీ తీసుకుంటాము, కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తాము. సో స్కాన్ ఆడవాళ్ళకి, మగవాళ్ళకి చూస్తే వీర్యకణాల పరీక్ష, ట్యూబ్ టెస్ట్, అవసరమైతే కొన్ని హార్మోన్ టెస్ట్లు. సో ఈ బేసిక్ ఇవాల్యుయేషన్ చేస్తే వీళ్ళకి అసలు ప్రాబ్లం ఉందా లేదా, ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం అనేది చూసుకుంటాం. సో ట్యూబ్స్ అవి బ్లాక్ అయితే పిల్లలు పుట్టే అవకాశం అసలు కంపల్సరీగా ఉండదా వాళ్ళకి? సో ట్యూబల్ బ్లాక్ ఆబ్వియస్లీ ట్యూబ్స్లో మనకి ఎగ్ రిలీజ్ అవుతుంది అండ్ స్పర్మ్స్ అక్కడికి రీచ్ అవ్వాలి, ఎగ్ అండ్ స్పర్మ్ అక్కడే కలవాలి, ఎంబ్రియో ఫామ్ అవ్వాలి. సో ట్యూబల్ బ్లాక్ ఉంటే డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం సహజంగా అయితే ఉండదు. సో ఒక సింగిల్ ట్యూబ్ బ్లాక్ అవుతే స్టిల్ వాళ్ళకి ఎటువైపు అయితే ట్యూబ్ ఓపెన్ ఉందో అటువైపు ఎగ్ రిలీజ్ అయిన మంత్లో అవకాశం ఉంటుంది. బట్ 2 ట్యూబ్స్ బ్లాక్ అయిన వాళ్ళకి మాత్రం సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉండదు. సో ఇలాంటి వాళ్ళకి టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. పీరియడ్స్ రెగ్యులర్గా రాని వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉండవంటారా? సో రెగ్యులర్ పీరియడ్ వచ్చే వాళ్ళకి రెగ్యులర్గా ఎగ్ పెరిగి రిలీజ్ అవుతుంది అని అర్థం. సో వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి బాగుంటుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు అని లేదు, బట్ ఛాన్సెస్ అనేది తగ్గిపోతుంటాయి. అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉన్న వాళ్ళకి అసలు ఓవ్యులేషన్ జరగకపోవచ్చు, అప్పుడు ప్రెగ్నెన్సీ రాదు అనమాట. సో కొన్నిసార్లు ఇర్రెగ్యులర్ పీరియడ్ వచ్చిన ఎగ్ రిలీజ్ అవుతుంది, బట్ లేట్గా అన్నా లేకపోతే ఎర్లీగా అన్నా రిలీజ్ అవుతుంది. ఆ టైంలో హస్బెండ్ వైఫ్ కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇన్ కేస్ కొంతమందికి కొన్ని హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల ఓవ్యులేషన్ అనేది జరగకపోవచ్చు, ఇలాంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు. సో ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ ఇవాల్యుయేషన్ అనేది అవసరము. వాళ్ళకి ఎందుకు ఇర్రెగ్యులర్ పీరియడ్ వస్తుందో తెలుసుకోవడం అవసరము, అండ్ దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది చేస్తాము. సో బేసికల్గా మేడం, పిల్లలు పుట్టట్లేదు అన్నది ఒక టాపిక్ ఉంటే ప్రతి ఒక్కళ్ళు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరికి తోచింది వాళ్ళకి చెప్తూ ఉంటారు. ఇప్పుడు అధిక బరువు, నువ్వు బరువు ఎక్కువ ఉన్నావు కాబట్టి నీకు పిల్లలు పుట్టట్లేదు, అది అసలు నిజమేనా లేకపోతే అది మిత్తా? డెఫినెట్లీ ఒబేసిటీ వల్ల మనకు చాలా ప్రాబ్లమ్స్ రావడం అనేది ఉంటుంది. అంటే పీసీఓడి ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి ఓవ్యులేషన్ టైంకి జరగదు, పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ ఉంటుంది. సో ఒబేసిటీ ఈజ్ అ రిస్క్ ఫ్యాక్టర్. ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తగ్గుతుంది. ఒబేసిటీ ఉన్న వాళ్ళకి కొన్ని హార్మోన్స్, స్ట్రెస్ హార్మోన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో డెఫినెట్లీ వెయిట్ లాస్ అవుతే వాళ్ళకి వేరే ఏ ట్రీట్మెంట్ చేయకుండా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది. సో ఒబేసిటీ ఉన్న వాళ్ళకి మేము బేసికలీ ఎక్కువ మేజర్ టార్గెట్స్ పెట్టేసుకొని ఒక 20 kgs తగ్గేయండి అని అట్లా కాకుండా
జస్ట్ 5% ఆఫ్ దర్ బాడీ వెయిట్ లూజ్ అవ్వమని చెప్తూ ఉంటాము. సో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి, హెల్దీ ఫుడ్ తీసుకోండి, ఈ ప్యాక్డ్ ఫుడ్ లేకపోతే మనకి ప్యాకేజ్ లైక్ పిజ్జాస్ బర్గర్స్ ఇలా జంక్ ఫుడ్ అవి అవాయిడ్ చేసి స్ట్రెస్ అది లేకుండా టైంకి తింటాం, టైంకి నిద్రపోవడం, అట్లీస్ట్ 6 hours అన్ఇంటరప్టెడ్ నైట్ స్లీప్. సో హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అయ్యి ఒక 5% ఆఫ్ ద బాడీ వెయిట్ లూజ్ చేసుకున్నా కూడా వాళ్ళకి సైకిల్స్ అనేవి రెగ్యులరైజ్ అయ్యి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. డెఫినెట్లీ ఒబేసిటీ వల్ల మనకి సంతానలేమి సమస్య వచ్చే అవకాశం అయితే ఉంటుంది. వెల్ మేడం, ఋతుస్రావం కలిగిన ఆగిపోయిన వాళ్ళకి ఇంకా అసలు పిల్లలు పుట్టే అవకాశమే ఉండదా? ఋతుస్రావం అనేది ఆగిపోతుంది. 1 year పాటు ఆగిపోయిన వాళ్ళకి మెనోపాజ్ వచ్చినట్టు కన్సిడర్ చేస్తాం. కొంతమందికి 30-40 years మధ్యలో కూడా ఋతుస్రావం ఆగిపోవచ్చు. సో ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ అని అంటాం. సో ఓవరీస్ ముందుగానే పనిచేయడం అనేది మానేస్తే మనకి ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ వస్తుంది. సో ఇలాంటి వాళ్ళకి అంటే పీరియడ్స్ మనకు ఆగిపోయినాయి అంటే మనకి ఓవరీస్లో ఎగ్స్ అనేవి లేవు అండ్ దీనివల్ల మనకి హార్మోన్స్ అనేవి డిస్టర్బ్ అయిపోయి మెనోపాజ్ వస్తుందన్నమాట. సో వీళ్ళకి ప్రెగ్నెన్సీ రావాలి అంటే వాళ్ళ ఎగ్స్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉండదు. బట్ డోనర్ ఎగ్ ద్వారా వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది. సో డోనర్ ఎగ్ హస్బెండ్ స్పర్మ్ కలిపి ఐవీఎఫ్ చేసి తయారైన ఎంబ్రియోని మనం గర్భసంచిలో పొర బాగున్నప్పుడు పెడితే డెఫినెట్లీ వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ సంతానలేమి సమస్యకి సంబంధించి ఇది కూడా ఒక జెనెటికల్లీ ఇన్హెరిటెడ్ ప్రాబ్లం అవుతుందా అండి? అలా ఛాన్సెస్ ఉంటాయి? ఎస్ డెఫినెట్లీ. సో ఈ ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్స్ జెనెటికలీ కూడా మనకి ఉంటుంది. ఇప్పుడు టర్నర్ సిండ్రోమ్ అని ఉంటుంది. సో దాంట్లో నార్మల్లీ ఆడవాళ్ళకి 2 X క్రోమోజోమ్స్ ఉండాలి. సో 2 X క్రోమోజోమ్స్ లేకుండా ఒకటే X క్రోమోజోమ్ ఉన్న వాళ్ళకి ఈ ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ రావచ్చు. సో జెనెటికలీ కూడా రిలేటెడ్ ఉంటుంది. ఒకవేళ ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ ఉంటే వాళ్ళకి జెనో టెస్ట్ కంపల్సరీ చేస్తాము, జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉందా లేదా చూసుకుంటాము. అండ్ వాళ్ళకి పీరియడ్స్ రావడానికి రెగ్యులర్గా హార్మోన్స్ అనేవి మనం సప్లిమెంట్ చేసి అట్లీస్ట్ ఒక 3 cycles రెగ్యులర్ పీరియడ్ వచ్చిన తర్వాత వాళ్ళకి డోనర్ ఎగ్ హస్బెండ్ స్పర్మ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ప్రిఫర్ చేస్తాం. అయితే మనకి ఇప్పుడు రెగ్యులర్ లైఫ్ స్టైల్లో స్ట్రెస్ ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో ఉంటుంది. స్ట్రెస్ పెరిగితే పిల్లలు పుట్టకుండా ఉంటారు. అలా రెండింటికి రిలేషన్ ఏమైనా ఉందా? ఎస్ డెఫినెట్లీ. సో మానసిక ఒత్తిడి వల్ల చాలా మనకి స్పర్మ్ ప్రొడక్షన్ పైన లేకపోతే ఎగ్ ప్రొడక్షన్ పైన చాలా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అండ్ ఈ స్ట్రెస్ వల్ల మెయిన్గానే మనం సంతానలేమి సమస్య ఈ మధ్య కాలం చాలా కామన్గా చూస్తూ ఉన్నాం. సో ఇది కేవలం ఆడవాళ్ళలోనే కాదు, మగవాళ్ళలో కూడా కణాల సంఖ్య, కదలే కణాల శాతం అనేది తగ్గిపోవడం అనేది చూస్తున్నాం. సో స్ట్రెస్ ఉన్నప్పుడు మనకి బాడీలో కార్టిసోల్ అనే ఒక స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అండ్ దీనివల్ల మనకి స్పర్మ్ ప్రొడక్షన్ పైన ప్లస్ ఎగ్ ప్రొడక్షన్ పైన ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. స్ట్రెస్ వల్ల ఒబేసిటీ కూడా వస్తుంది. సో ఈ హార్మోన్స్ వల్ల మనకి అధిక బరువు అనేది కూడా ఉంటుంది. అండ్ దీనివల్ల ఇండైరెక్ట్గా మనకి స్పర్మాటోజెనసిస్ అండ్ ఓవ్యులేషన్ అండ్ ఊజెనసిస్ పైన ఇంపాక్ట్ పడుతుంది. స్ట్రెస్ తగ్గించుకొని లైక్ యోగా, మెడిటేషన్ అలాంటివి సజెస్ట్ చేస్తాము, డైలీ వర్కౌట్ చేయమని చెప్తాము. సో స్ట్రెస్ తగ్గించుకునే మార్గాలు వాళ్ళు పాటిస్తే డెఫినెట్లీ ఎగ్ పైన కానీ స్పర్మ్ పైన కానీ మంచి ఎఫెక్టే ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం మన ఫుడ్ హ్యాబిట్స్ మీద, మన లైఫ్ స్టైల్ మీద కూడా ఈ పిల్లలు పుట్టడం పుట్టకపోవడం అనేది ఆధారపడి ఉంటుందంటారా? ఎస్ డెఫినెట్లీ. నార్మల్గా మనకి ప్రెగ్నెన్సీ రాకుండా ఉన్నప్పుడు మేము ఫస్ట్ చెప్పేది లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. సో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయమంటాము, హెల్దీ ఫుడ్ తీసుకోమంటాము, టైంకి తినాలి, నైట్ నిద్ర సరిగ్గా ఉండాలి, స్మోకింగ్, ఆల్కహాల్ కంప్లీట్గా మానేయమంటాము, ఎక్కువగా పొల్యూషన్ ఉన్న ఏరియాస్లో వాళ్ళు తిరగద్దని చెప్తూ ఉంటాము. సో ఈ బేసిక్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసి ఒక 3 months వరకు ఆల్మోస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ అలాంటివి వాడితే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ నార్మల్గానే ఆటోమేటికలీ ఇంప్రూవ్ అయిపోతుంది. ఈ పర్టికులర్గా సంతానలేమి అనే సమస్య ఆడవాళ్ళకి ఎందుకు వస్తుంది? సో ఆడవాళ్ళకే రావాలని ఏం లేదండి, ఇద్దరిలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ ఆడవాళ్ళు యూజువల్గా ఎక్కువ ఫస్ట్ వచ్చి వాళ్ళు చూపించేసుకుంటూ ఉంటారు, మాకేదో ప్రాబ్లం ఉంది, లేకపోతే మాకు ఇంట్లో ఏదో మనకి స్ట్రెస్ ఉంది, మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు అనేది. బట్ అది కరెక్ట్ కాదు, ఇద్దరిలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఆడవాళ్ళలో మనం చూసే కామన్ ప్రాబ్లమ్స్ పీసీఓడి ప్రాబ్లమ్స్. సో ఓవ్యులేషన్ అనేది టైంకి జరగకపోవడం, లేట్గా జరగడం, పీరియడ్ ఇర్రెగ్యులారిటీ రావడం, థైరాయిడ్ సమస్య రావడం, ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం, ఇన్ఫెక్షన్ రావడం, గర్భసంచి సైజు షేప్లో ఏదైనా ప్రాబ్లం ఉండటం, కొంతమందికి గర్భసంచిలో అడ్డుగోడలాగా ఏర్పడటం. సో ఇలాంటి వేరియస్ రీజన్స్ వల్ల మనకు సంతానలేమి సమస్య అనేది ఉంటుంది. సో బేసికల్గా ఇప్పుడు మనతో మాట్లాడడానికి నిజామాబాద్ నుంచి శారద అనే కాలర్ లైన్లో ఉన్నారు. ఒకసారి ఆవిడతో మాట్లాడారు. షూర్.
హలో 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 మేడం. శారదా గారు, హలో మేడం హలో హలో మేడం. చెప్పండి శారదా గారు. మేడం నాకు హలో, 5 చెప్పండి నెలల అమ్మా. 6 నెలల క్రిందట ట్యూబ్ ఆపరేషన్ అయింది మేడం. అండి గర్భసంచిలో కాకుండా ట్యూబ్ సైడ్ ఆపరేషన్ ట్యూబ్ దేనికి అయిందని చెప్పేసి ప్రెగ్నెంట్, అప్పుడు ట్యూబ్ పలిగి అండాశయం తీసేసిరంట మేడం. మళ్ళీ మొన్న రీసెంట్ గా చెప్పండి. ట్యూబ్ అయింది మేడం. ట్యూబ్ అయ్యి మొన్న ట్యూబ్ పలిగి ఒక ట్యూబ్ తీసేసిరు మేడం. మళ్ళీ ప్రెగ్నెంట్ వచ్చే అవకాశం ఉందా లేదా అదే భయం అవుతుంది మేడం. వచ్చినా కానీ ఎట్లా ఉంటది? ఓకే. సో ట్యూబ్లో ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుందండి. దీన్ని మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటాము. సో నార్మలీ గుడ్డు కన్నము ట్యూబ్లో కలుస్తాయి, పిండం అనేది ఏర్పడి అది వచ్చి గర్భసంచిలో అతుక్కోవాలి. కొంతమందికి అది గర్భసంచిలోకి రాకుండా ట్యూబ్లోనే అతుక్కుంటుంది. ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు పిండం పెరిగే కొద్దీ ఆ స్పేస్ అనేది సరిపోక ట్యూబ్ పగిలి బ్లీడింగ్ అవుతుంది. సో అది ఒక ఎమర్జెన్సీ. డెఫినెట్లీ అప్పుడు మనం సర్జరీ చేసి ఆ ట్యూబ్ తీసేయాల్సి ఉంటుంది. సో మీకు ట్యూబ్లో ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిందని మళ్ళీ ట్యూబ్లోనే వస్తుంది అన్న భయం ఉండకూడదు. ఎందుకంటే ట్యూబ్లో ఒకసారి వచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం గర్భసంచిలో నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక ట్యూబ్ మీకు ఉంది కాబట్టి ఆ ట్యూబ్ మీ ద్వారా మీకు న్యాచురల్గానే మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ట్యూబ్ కనుక ఓపెన్ ఉంటే, ఎటువైపు అయితే మీకు ట్యూబ్ ఉందో అటువైపు అండాశయంలో ఎగ్ రిలీజ్ అయిన ప్రతి నెల కూడా మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. డెఫినెట్లీ కొంచెం అవకాశం తగ్గుతుంది, ఎందుకంటే ఒకవైపు ట్యూబ్ పనిచేయట్లేదు. సో అటువైపు మీకు ఎగ్ రిలీజ్ అయిన మంత్లో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉండదు. బట్ స్టిల్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ మీకు ఉంది. సో మీరు ఎటువంటి ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకోవడానికి కానీ అవకాశం ఉండదు, ఎందుకంటే మనం ట్యూబ్ ప్రెగ్నెన్సీ ప్రివెంట్ చేయడానికి చేయగలిగింది ఏం లేదు. కాకపోతే ప్రెగ్నెన్సీ వస్తే వెంటనే మీరు డాక్టర్ని సంప్రదించండి. వచ్చిన 1 వీక్కే మీరు స్కాన్ చేయించుకొని అసలు అది లొకేషన్ ఎక్కడుంది అనేది తెలుసుకుంటే, అది ట్యూబ్ పగిలిపోయేంత వరకు వెయిట్ చేయకుండా ఎర్లీగానే మనం డయాగ్నోస్ చేస్తే మందుల ద్వారానే దాన్ని కరిగించే అవకాశాలు కూడా ఉంటుంది. మేడం సుమవర్ష గారు, యాక్చువల్గా ఇప్పుడు ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి కారణాలు ఏంటో చెప్పారు మీరు. అసలు ఆ ప్రాబ్లమ్స్ ని కూడా మనం ప్రివెంట్ చేయడానికి అవకాశాలు ఉంటాయా? కెన్ వి ప్రివెంట్ దట్? ఎస్, డెఫినెట్లీ అండి. సంతానలేమి సమస్య రాకుండా మనం చేయగలిగేవి చాలా ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ ఇస్ కరెక్ట్ టైంకి మ్యారేజ్ చేసుకోవాలి. చాలామంది ఇప్పుడు మ్యారేజ్ అనేది బాగా పోస్ట్పోన్ చేసేస్తున్నారు. కెరియర్ ఓరియంటెడ్గా ఆలోచించో, లేకపోతే కెరియర్ సెటిల్ చేసుకోను అట్లా ప్లాన్ చేసుకోవాలి అనేది. సో దానివల్ల కూడా సంతానలేమి సమస్య చాలా ఎక్కువ చూస్తున్నాము. టైంకి పెళ్లి చేసుకోవాలి. ప్రెగ్నెన్సీ టైంకి మనము ప్లాన్ చేసుకోవాలి. అంటే 25 to 30 years మధ్యలో ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో బట్ స్టిల్ కొంతమంది కొన్ని ఇష్యూస్ వల్ల ఏమన్నా పోస్ట్పోన్ చేయాలి అని అనుకుంటే ముందుగానే వాళ్ళు కొన్ని టెస్ట్లు అనేవి చేయించుకోవాలి. సో ఆడవాళ్ళకి ఎగ్ నంబర్ బాగానే ఉందా లేదా, మగవాళ్ళకి ఒకసారి వీర్యకణాల పరీక్ష చేయించుకోవాలి. సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వాళ్ళ అవసరం అయితే ఎగ్ ఫ్రీజింగ్ లాంటివి కూడా చేయించుకోవచ్చు. అంటే ముందుగానే వాళ్ళ ఎగ్స్ తీసి ఫ్రీజ్ చేయించుకొని ఫ్యూచర్లో వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అవే ఎగ్స్ వాడుకోవచ్చు. అలా కాకుండా వాళ్ళు ఒక 10 years అలా వేస్ట్ చేసుకొని అప్పుడు వస్తే వాళ్ళకి ఎగ్స్ స్పర్మ్స్ సరిగ్గా లేకపోతే అప్పుడు చేయగలిగింది ఏమీ ఉండదు. థర్డ్ థింగ్ ఇస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఇందాక చెప్పినట్టు హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతే మనకి సంతానలేమి సమస్య రాకుండానే ఉంటుంది. సో ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయడము, స్ట్రెస్ ఎక్కువ తీసుకోకపోవడము, స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటివి కంప్లీట్గా అవాయిడ్ చేయడము, ఇలాంటివి మోడిఫికేషన్స్ చేసుకున్నా వాళ్ళకి సంతానలేమి సమస్య రాకుండా ఉంటుంది. సో బేసిక్ ఇలాంటివి ఫాలో అయ్యి ఒకసారి ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేయాలి అనుకుంటే డాక్టర్ని సంప్రదించి పోస్ట్పోన్ చేసే అవకాశం ఉందా లేదా, పోస్ట్పోన్ ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు ముందుగానే వాళ్ళ ఎగ్స్, వాళ్ళ స్పర్మ్స్, ఎంబ్రియోస్ ఏమైనా ఫ్రీజ్ చేసుకునే అవకాశం ఉందా, ఇవన్నీ తెలుసుకొని వాళ్ళు పోస్ట్పోన్ చేసుకుంటే బాగుంటుంది. సో నెక్స్ట్ మనతో మాట్లాడడానికి సరిత గారు ఫ్రమ్ హైదరాబాద్ రెడీగా ఉన్నారు. సరిత గారు చెప్పండి అమ్మా. హలో, నమస్తే అండి. నా పేరు హలో, సరిత చెప్పండి. అండి. ఇక్కడ మేము సరిత చార్ధాం గారు. నుండి కాల్ చేస్తున్నాము.
నమస్తే, చెప్పండి. నాకు 2.5 years పాప ఉంది. మళ్ళీ మధ్యలో ఒక ప్రెగ్నెన్సీ వచ్చింది 1 year బ్యాక్. అది 2 months వరకు ఉండి వెళ్ళిపోయిందండి. ఓకే. అది హాస్పిటల్ చూపిస్తే అది బేబీ చిన్నగా ఉంది, అది పోతుందని చెప్పారు. మళ్ళీ ఇప్పటి వరకు పిల్లలు లేరండి. ఇప్పుడు మేము ఏం చేయాలి? ఓకే ఓకే అబార్షన్ అయ్యి ఎంతకాలం అయిందండి? హలో, హలో. ఓకే, ఒకసారి అబార్షన్ అయిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ రావట్లేదు అని చాలామంది కంప్లైంట్తో వస్తూ ఉంటారు. సో యూజువలీ వాళ్ళకి ఒకసారి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి మళ్ళీ కూడా మనకి వచ్చేస్తుంది, మళ్ళీ ప్రాబ్లం ఉండదు అని అనుకుంటూ ఉంటారు. సో అబార్షన్ ఎస్పెషల్లీ అయిన తర్వాత చాలాసార్లు మనం గర్భసంచి క్లీన్ చేయించటాలు అలాంటివి చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి జస్ట్ ట్యాబ్లెట్స్తోనే అబార్ట్ అయిపోతుంది, కొంతమందికి డిఎన్సీ అవసరం పడుతుంది. సో ఆ డిఎన్సీ చేసే టైంలో మనం ఇన్స్ట్రుమెంట్స్ అవి గర్భసంచిలోకి ఇంట్రడ్యూస్ చేస్తాం కాబట్టి ఇన్ఫెక్షన్స్ అవి వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఒకసారి ప్రెగ్నెన్సీ నార్మల్గా వచ్చేసింది కాబట్టి మళ్ళీ అసలు మనకు ప్రాబ్లమే రాదు అనేది ఏమీ ఉండదు. ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు. సో ట్యూబుల్ బ్లాక్స్ కానీ, కణాల సంఖ్య తగ్గిపోవడం కానీ ఇవి ఎప్పుడైనా జరగచ్చు. కాబట్టి ఒకసారి కంప్లీట్ ఇవాల్యుయేషన్ అవసరం. సో మీకు స్కానింగ్ ఒకసారి చూసుకోవాలి, మీ హస్బెండ్ కణాల్ టెస్ట్ చేయాలి, ట్యూబ్ టెస్ట్ చేయాలి. ఇవి 3 చూసుకొని ఏ ప్రాబ్లం లేకపోతే సింపుల్ ఐయుఐ అనే ప్రాసెస్ ద్వారా మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటుంది. లేదా ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాం. సో పోస్ట్ అబార్షన్ ఒక 1 year మ్యాక్సిమం, అంతకన్నా ఎక్కువ కూడా మీకు ప్రెగ్నెన్సీ రాలేదు అంటే డెఫినెట్లీ ఒకసారి సంప్రదించండి. ఇందాక మీరు ఒక మాట అన్నారు, ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అంటే అది ఓన్లీ ఆడవాళ్లలో తప్పు కాదు, ఎవరిలో అయినా సరే ఇబ్బంది ఉండొచ్చు అని. సో అది ఆ టెస్టులు తెలుసుకోవడానికి ఏమేమి టెస్టులు చేయాలి మేడం? సో ఫస్ట్ మేము ఎప్పుడు కూడా ఆడవాళ్ళకి స్కాన్ చూస్తాం. సో స్కానింగ్ బేసిక్ వెజైనల్ స్కాన్ అనేది చేస్తాము. దీంట్లో గర్భసంచి సైజు, షేపు, అండాశయాల్లో ఎగ్ నంబర్ ఇవన్నీ కూడా మనం నోట్ చేసుకుంటాం. ఏమైనా గడ్డలు ఉన్నాయా, అండాశయంలో ఏమైనా కంతులు ఉన్నాయా, ఎండోమెట్రియోసిస్ ఉందా, ఇవన్నీ చూస్తాం. మగవాళ్ళకి మెయిన్గా కణాల పరీక్ష. సో కణాల సంఖ్య, కదలే కణాల శాతం, మన ఆకారం కరెక్ట్గా ఉండే కణాల శాతం. సో ఈ 2 బేసిక్ టెస్ట్ల ద్వారా మనకి వీళ్ళకి మెయిన్గా ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది ఐడియా వస్తుంది. మేజర్ సివియర్ ప్రాబ్లం ఉంది, వీళ్ళకి ఐవీఎఫ్ అవసరం అంటే డైరెక్ట్ ఐవీఎఫ్కి ప్రొసీడ్ అవుతాం. లేదు మేజర్ ప్రాబ్లం లేదు, ఐయుఐ చేయొచ్చు, లేకపోతే జస్ట్ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ద్వారా వీళ్ళకి అయ్యే పని అనుకుంటే ట్యూబ్ టెస్ట్ చేసి ప్రొసీడ్ అయిపోతాం. కొంతమందికి ఇప్పుడు థైరాయిడ్కి సంబంధించిన ఏమైనా ఫీచర్స్ ఉంటాయి అంటే వెయిట్ ఇంక్రీజ్ అవ్వడము, కాన్స్టిపేషన్ ఉండడము, బాగా నీరసం అంటే అలర్ట్నెస్ అనేది తగ్గిపోవడము, ఆకలి ఎక్కువగా వేయకపోవడం, ఇలాంటివి థైరాయిడ్ సమస్యకి మనకి ఇండికేషన్. అప్పుడు థైరాయిడ్ టెస్ట్ చేస్తాం. స్కాన్లో ఏమైనా ఎగ్ నెంబర్ బాగా తక్కువ ఉంటే ఏఎంహెచ్ అనే బ్లడ్ టెస్ట్ చేస్తాం. సో ఇవి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్. ఫస్ట్ విజిట్లోనే దాదాపుగా ఈ టెస్ట్లన్నీ చేసేసి వీళ్ళకి ఏ ప్రాబ్లం ఉంది, వీళ్ళకి నెక్స్ట్ ఏం ట్రీట్మెంట్ చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది అనేది చూసుకుంటాం. నెక్స్ట్ మనతో మాట్లాడడానికి రాణి గారు ఫ్రమ్ నాగర్ కర్నూలు నుంచి రెడీగా ఉన్నారు. రాణి గారు చెప్పండి. హలో, హలో రాణి గారు చెప్పండి. హలో మేడం. రాణి గారు చెప్పండి. హలో హలో చెప్పండి అమ్మా, మీ ప్రాబ్లం చెప్పండి, వినిపిస్తుంది. యా, ప్రాబబ్లీ కట్ అయినట్టుంది. సో థైరాయిడ్ సమస్య అనేది చాలా రెగ్యులర్గా, చాలా కామన్గా వినిపిస్తున్నమాట. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయా?
థైరాయిడ్ ప్రాబ్లం ఉండి అది మనం కరెక్ట్ చేయకుండా ఉంటే డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది చూస్తూ ఉంటాం. థైరాయిడ్ హార్మోన్ మనకి ఓవ్యులేషన్ పైన అంటే ఎగ్ పెరిగి రిలీజ్ అవడంలో ప్లస్ స్పర్మ్స్ తయారవడంలో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ కంట్రోల్లో లేకపోతే డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బందే. బట్ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీయే రాదు అనేది ఏం లేదు. మీకు థైరాయిడ్ మేజర్ ప్రాబ్లమ్ దీనివల్ల ఇంకా మాకు ప్రెగ్నెన్సీయే రాదు అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే మనము థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది చాలా సింపుల్. సో హార్మోన్ ఎక్సెస్లో ఉందా తక్కువలో ఉందా చూసుకొని దానికి తగ్గ మెడిసిన్స్ అనేవి వాడి థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ నార్మల్ రేంజ్లో మనం మెయింటైన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఆల్మోస్ట్ నార్మల్ వాళ్ళకి లాగానే ఉంటుంది. సో హార్మోన్స్ అనేవి నార్మల్ రేంజ్కి రావడానికి మేబీ ఒక 15 to 20 days ఆర్ 1 month పట్టచ్చు. ఈ 1 month జస్ట్ సింపుల్ మెడికేషన్స్ వాడి హార్మోన్ లెవెల్స్ నార్మల్ రేంజ్లోకి తెచ్చుకుంటే వీళ్ళకి వేరే సమస్యలు ఏమీ ఉండవు. కానీ ఇప్పుడు బేసికల్గా కొంతమందికి అన్ని టెస్ట్లు నార్మల్గానే ఉంటాయి, అయినా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావు. వాళ్ళకి ఏ కారణాలు ఉండొచ్చు అంటారు? మనం చేసే టెస్ట్లు ఇప్పుడు స్కాన్, కనాల్ టెస్ట్ అండ్ కొన్ని బ్లడ్ టెస్ట్లు చేస్తాం, ట్యూబ్ టెస్ట్ చేస్తాం. సో చాలామందికి ఈ టెస్ట్లు అన్నీ నార్మల్ ఉంటాయి. సో వీళ్ళు మా దగ్గర కామన్గా వచ్చి అడుగుతుంటారు, ఎన్ని టెస్ట్లు చేసినా నార్మల్ ఉన్నాయి అంటారు మేడం, కానీ మాకు ప్రెగ్నెన్సీ రాదు అని. బట్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే మనకి చేసిన టెస్ట్లలో మనకు కొంతవరకే ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో స్పర్మ్స్ ఉన్నాయా లేవా, మొటిలిటీ ఉందా లేదా, బట్ స్పర్మ్ క్వాలిటీ టెస్ట్ చేయడానికి మనకి ఏ టెస్ట్ అవైలబుల్ ఉండదు. ఎగ్స్ ఉన్నాయా లేదా తెలుస్తుంది, బట్ ఎగ్ క్వాలిటీ అనేది బాగుందా లేదా, అసలు ఎంబ్రియో ఫామ్ అవుతుందా లేదా, అంటే కొన్ని స్పర్మ్స్ ఎగ్లోకి అసలు ఎంటర్ కాలేవన్నమాట, ఆ పెనిట్రేషన్ అనేది కుదరదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా, ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని మనం టెస్ట్ చేయడానికి లేదు. ట్యూబ్స్ ఇప్పుడు ఓపెన్ ఉన్నాయా లేదా అంతవరకే చూస్తాం, బట్ ట్యూబ్కి కదలిక అనేది కూడా ఉండాలి. అది ఎగ్ని పికప్ చేసుకోవాలి, ఎంబ్రియోని గర్భసంచిలోకి మళ్ళీ అది తోసుకోవాలి. సో ఈ కదలిక అనేది కొంతమందికి ఉండదు. సో వేరియస్ ప్రాబ్లమ్స్ మనకు ఒక 100 ప్రాబ్లమ్స్ ఉంటే మనకి మన టెస్ట్లలో తెలిసేది కేవలం ఒక 10 ప్రాబ్లమ్సే. అన్నిటికీ టెస్ట్లు అవైలబుల్ లేవు. సో వీళ్ళలో ప్రాబ్లం లేదు అని కాదు, బట్ మనం చేసే టెస్ట్లలో ఆ ప్రాబ్లం అనేది మనం కనిపెట్టలేకపోతున్నాం. అప్పుడు వీళ్ళకి డెఫినెట్లీ ట్రీట్మెంట్ అవసరం. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని అంటాము. 100 మంది ఇన్ఫర్టైల్ కపుల్స్లో 10 మెంబర్స్కి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. వీళ్ళకి ఫస్ట్ IUI అనే ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాము, 3 cycles ట్రై చేస్తాము. అప్పటికి రాకపోతే టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్కి ప్రొసీడ్ అవుతాం. గర్భసంచిలో కణతలు ఉంటే వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందా? సో కణుతులు అనేది ఫైబ్రాయిడ్స్ అండి. సో ఫైబ్రాయిడ్స్ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడానికి డెఫినెట్లీ అవకాశం ఉంటుంది. బట్ అన్ని ఫైబ్రాయిడ్స్ కూడా మనకి ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం కావు. సో ఫైబ్రాయిడ్స్ లొకేషన్ ఎక్కడ ఉన్నాయి, ఏ పొజిషన్లో ఉన్నాయి, సైజ్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి మనం ప్రెగ్నెన్సీకి ఎఫెక్ట్ ఉంటుందా లేదా అనేది చూస్తాం. సో గర్భసంచి లోపల పొర అనేది ఉంటుంది, మనకు బేబీ వచ్చి అతుక్కునేది ఆ పొరలో అనమాట. సో ఆ పొర దగ్గరలో ఉన్న ప్రతి ఫైబ్రాయిడ్ కూడా మనకి ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బందిగానే ఉంటుంది. ప్లస్ ఏ ఫైబ్రాయిడ్ అయినా 4 centimeters అండ్ అబవ్ సైజ్లో ఉంటే మనకు ప్రెగ్నెన్సీ రావడానికి అడ్డంగా ఉంటుంది. ట్యూబ్ ఎక్కడైతే ఓపెన్ అవుతుందో ఆ రీజియన్లో ఫైబ్రాయిడ్ ఉన్నా మనకు ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం. సో ఇలాంటి ఫైబ్రాయిడ్స్ని మనం డెఫినెట్లీ సర్జరీ చేసి తీసేసినాక మనం వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. బట్ చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ ఉండి పొర దగ్గర లేకపోతే వాటిని మేము అసలు కదిలించము, వీళ్ళకి ట్రీట్మెంట్ అనేది ప్రొసీడ్ అవుతాం. ఇప్పుడు ప్రాబ్లం ప్రతిసారి పేషెంట్స్ మీ దగ్గరికే రావాల్సి ఉంటుందా, లేకపోతే మీరేమన్నా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో మీరేమన్నా అలాంటి విలేజెస్కి కానీ మండల్స్కి కానీ అక్కడికి వెళ్ళి మీ హాస్పిటల్ గురించి మీ సర్వీసెస్ గురించి చెప్పే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? సో క్యాంప్స్ అనేవి డెఫినెట్లీ కండక్ట్ చేస్తామండి. ఆల్మోస్ట్ ఒక 1 monthలో నేను ఒక 12 ప్లేసెస్కి వెళ్తాను. ఎవ్రీ వీక్ ఒక 3 places. అంటే ఒక గైనకాలజిస్ట్ తోటి మేము టైఅప్ అయ్యి ఆ ఏరియాలో ఉన్న ఇన్ఫర్టైల్ కపుల్స్కి కేటర్ చేస్తున్నాము. అండ్ 49లో చాలా ఫ్రీ క్యాంప్స్ అనేవి కూడా మేము కండక్ట్ చేస్తున్నాము. సో ప్రతి పేషెంట్ మా దాకా రాలేరు. సో ఈ క్యాంప్స్లో మోరలెస్ వాళ్ళకున్న రిపోర్ట్స్ని స్క్రీన్ చేసి వాళ్ళకి ఎంతవరకు వాళ్ళ మందుల ద్వారానే ట్రై చేయొచ్చు, ఎవరికి వేరే ట్రీట్మెంట్ అవసరం అనేది స్క్రీన్ చేస్తాము. కేవలం ట్రీట్మెంట్ IUI, IVF లాంటి ట్రీట్మెంట్ అవసరం ఉన్న వాళ్ళనే మా సెంటర్కి రమ్మంటూ ఉంటాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా విషయాలు తెలియనివి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో భార్యాభర్తల్లో పిల్లలు పుట్టకుండా ఉండడానికి ఏమైనా చిన్న సమస్యలు ఉంటే ఇక నుంచి దాని సమస్యలు అనకూడదు, చిన్న అడ్డంకులుంటే 49కి తప్పకుండా రండి. ఆ చిన్న ఇబ్బందుల్ని తొలగించుకోండి, చక్కగా పిల్లలతో హ్యాపీగా ఉండండి. ఇది ఇవాళ డాక్టర్స్ టైం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, వన్స్ అగైన్ వచ్చినందుకు. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.